ఏపీలో 5 ఏళ్ల పాటు అవినీతి తప్ప అభివృద్ధి లేదని జబర్దస్త్ ఫేమ్ హైపరాది విశాఖ సౌత్ లో ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ భరత్, జనసేన నుంచి పోటీ చేస్తున్న వంశీకృష్ణకు మద్దతుగా జరిగిన ప్రచారంలో తనదైన శైలిలో మాట్లాడారు. రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ గారు అభినైనటువంటి భరత్ గారు నిలబడుతున్నారు కాబట్టి ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో మీరు అందరూ చూశారు. ఏం జరిగింది? అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఏమన్నా జరిగిందా? ఏమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు? మాట తప్పను మడమ తెప్పను అన్నారు. అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మద్యపాన నిషేధం జరిగిందా? పెన్షన్ 3000 మీకు వెంటనే వేస్తానన్నారు, ఫస్ట్ నుంచి చేశారా? రాజధాని ఏంటి మన ఆంధ్రప్రదేశ్కి? లేదు. మరి మీరే చూడండి ఇంకేం జరిగింది మన అభివృద్ధి. పోనీ మన మంత్రులు ఏం చేశారు? ఏమైనా చేశారా? పక్కన అనకాపల్లి కోడిగుడ్డు మంత్రి ఏం చేశారు? మన ఐటీ మినిస్టర్ ఆయన మనకు తెచ్చిన కంపెనీలు ఏంటో తెలుసా? అప్పడాల కంపెనీ, నూడిల్స్ కంపెనీ, మామిడి తాండ్ర కంపెనీ. ఇవి కంపెనీలా? బేసిక్ గా ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు తెలిసింది. కానీ ఆయన దృష్టిలో ఐటీ అంటే ఐ అంటే ఇంట్లో, టీ అంటే తినడం, పడుకోవడం. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు, ఓన్లీ అవినీతి మాత్రమే జరిగింది. కాబట్టి మీరు ఇవన్నీ గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. అలాగే కూటమి చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బలపరిచిన ప్రతి వ్యక్తిని గెలిపిస్తే మనకి మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ మధ్య మీరే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నేను మీ బిడ్డని అంటారా అనరా? అవునా? మరి వాళ్ళ అక్కని ఎవరో ఎదిరిస్తున్నారని అమర్నాథ్ అనే ఒక చిన్న కుర్రాడు ఎదురు తిరిగి మాట్లాడాడని అతని మీద కిరోసిన్ పోసి చంపారా లేదా? మరి ఆ బిడ్డ గురించి ఎందుకు మీ బిడ్డ మాట్లాడాలని అడుగుతారా మీరు ఒకసారి?